విధంగా అడగాలా, ఎట్లా కన్విన్స్ చేయాలా, ఏ విధంగా అయితే నాకు సహాయం జరుగుతుంది. ఒక మానవుని సహాయం ఇవ్వాలంటే రోజులైనా నాకు నవ్వుతుందండి అవును దేవుడు రాసేవాడు. ఒక మానవుని సహాయం అడగాలంటే మనం 10 రకాలు ఆలోచిస్తాం. అది సత్సంలో బాగుపడదు. మరి దేవుని సహాయం అడగాలంటే మనం ఎంత దీనితో అడగాలా? ఇప్పుడు ఆలోచించావా? ప్రార్థన అంటే నమ్మకాలు. అసలు నువ్వు ప్రార్థించేది ఎవరిని, నువ్వు అడిగేది ఎవరిని? సర్వలోక సృష్టికర్తను, వైకుంఠమైన ఎవరైనా, భూమి ఆకాశంలో సృష్టించిన మహాదేవుడైనా. మనం ఎందుకో ఈ మానవీయ మనసుతో ఆలోచిస్తూ అసలు యేసు క్రీస్తు ప్రభు యొక్క గంభీరత్వాన్ని మహిమలో ఆయన చేసి సృష్టిని చూస్తుంటే గుండెల్లో నేను భయం ఉండకుండా చదవడం ఎందుకుంటుంది, ఏమా చదవడం ఎందుకు, ఆకాశం ఎందుకోను, సూర్యుడు ఎందుకోను, చంద్రుడు ఎందుకోను, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఎందుకోను, హిమాలయ పర్వతాన్ని ఎందుకోను, ఆ వైపు చూడదు. మరి అంత ఉన్నతమైన దేవుడిని ప్రార్థించేటప్పుడు ఎంత నెగ్గిపోతుంది, ఆయన ఆరాధన కూర్చోవడం ఎంత నెగ్గిపోతుంది. మీరు అనుకుంటున్నారేమో నేనైతే చాలా గట్టిగా నమ్మకం. దేవుని సన్నిధిగా వచ్చిన తర్వాత నమ్ముకుంటున్నారు. ఎవరైతే ఆ తీర్పులో వస్తారో వాళ్ళ అన్ని ఆలోచనలు కోరేవచ్చు. మనసులో భయం ఉంటుంది. ఒక అధికారం పోతే ఎంత కట్టగా ఉంటారో, నాకు నేను దేవుడు పడిపోతే ఎలా ధైర్యంగా మాట్లాడతావా? ఆయన దేవుడితో నిశ్చితుడు ఆలోచిస్తారు. కలెక్టర్ దగ్గర ఎట్లా మాట్లాడతాము? ఒక అధికారి, చిన్న అధికారి అమ్మాయి దగ్గర పోయినప్పుడు వెళ్తాము, ఒపీనియన్తో మాట్లాడతాం. మరి ప్రభు అంటే నీకు భయం లేదు. ఆయన యొక్క ఉన్నతత్వాన్ని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆ దేవదేవుడి యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలా? ఎంతము చేయాలా? నేను దేవుడు చాలా కష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమో సంవత్సరం ఎంతం ఏం తీసుకోలేదు. ఏమా 6 ఏళ్ళే నేను వివాహం చేస్తాను. 6 months రాలే, 2 నెలలు చేశా. ముస్లిం వెళ్ళి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు ఒప్పించారు. వాళ్ళు తల్లి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి నేను చేశాను. నేను పెళ్లి చేశాను కానీ బాగున్నారు వాళ్ళు. ఏం జరిగిందంటే అమ్మాయి నడుస్తావా పని చేస్తుంది, నడుస్తూ దీనమైంది అప్పుడు కాస్ట్ వేరేగా మనుషులు నచ్చాయి కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 2 రోజులు రాత్రి 8:30 బయట వస్తామని వాళ్ళ భక్తితో కలిసి వాళ్ళ నాన్న ఇల్లు పెట్టుకుంటా వాళ్ళు ఉండేది అత్తగారింట్లో నెల్లూరు రాలేదు. అక్కడి నుంచి వస్తామని ఈ మధ్యలో ఏం గుర్తొచ్చిందో ఏదో అట్టా కర్నూలు చేసి చూపడింది మా అనుభవం. హైవేలో ఓవర్ పై దగ్గర మన దగ్గర ఆ హాస్పిటల్ కాబట్టి ఆ హైవేలో ఆ తల్లిని దానికి తగ్గింది. అప్పుడు అమ్మ నాన్నకి ఎంతో అల్లారంగా పెంచుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నగారిని చాలా మంచి వ్యక్తి. అప్పుడు శతవిధాలు ప్రయత్నం చేసిన వాళ్ళు తీసుకోవాలని నెల్లూరంగా చెన్నై తీసుకెళ్తున్నారు. అమ్మనే తీసేసి 3 గంటలకు వెళ్ళే నిన్న రాత్రి 3 గంటలు రాత్రి కాకుండా రాత్రి 3 గంటలకు ప్రాణం పోయింది. నేను ఎందుకు జ్ఞాపకం
నా అంతము ఎప్పుడున్నదో నాకు తెలియవచ్చు అని ప్రార్థన చేసినాడు దావీదు. ఎందుకు చేసిన ప్రార్థన? అంత గొప్ప కాలండి రాజులు అందరూ గొప్ప రాజుమా, ధనవంతులే రాజుమా. దావీదే సాల్మాన్ రాజు ఏ రాజు కాదు, మరి అంత గొప్ప ధనవంతుడు. ఆయన కొడుకంటే కాలు బాగుంటే జరుగుతావా గడుపుడు 10 రూపాయలు కాదు ఇల్లు ఎజ్జినది జనాలి పిల్లలు మనకంటూ వాళ్ళు కానీ నేనే జరగాలి. నేను ఏదో చూస్తాను కదా జరగదు. డబ్బులు దాచిపెట్టి మంచి సుఖుడు. కానీ ధనం ఉంది అని గర్వపడకూడదు, కోరి అని గర్వపడకూడదు, చదువు అని గర్వపడకూడదు, ఉద్యోగం ఉందని గర్వపడకూడదు. మనకి ఏ గర్వం పని కాదు. ఎందుకంటే ఎందుకైనా మనకు ఎందుకు పనికిరాదు అక్కడ నీతి వరకు మనం ముందు ఒక 40 భయపడతాం. కాబట్టి 2 నిమిషాలు బయటకి ఎవా ఇంతవరకు నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలు వందనాలని దేవుడికి అందరూ మీరైతే నిలబడండి, మీ దానిలో కూర్చోండి. అందరూ మనసారా నన్ను బ్రతికించడానికి, దేవుని ఆలయంలో తెచ్చడానికి, మిమ్మల్ని చూపించడానికి స్తోత్రాల దేవుడు స్తోత్రాలు చెప్పండి. అందరి స్వరాలు పడుకోలేదు. ప్రతి ఒక్కరు స్వరంతాలి.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ బైబిల్ అల్లో దీనిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో వచ్చినది. 5:19 మీ హృదయంలో ఈ వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి.
ఉండాలి మనం? యేసు క్రీస్తుకు భయపడాలి. దేవునికి భయపడే వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. మా బావగారు జ్ఞానాలు వస్తున్నారు నాకు. మా బావగారు యవ్వన జీవితంలో ఆయన గురించి జరిగింది. ఇది చిన్నవాడు అంటే ఉపదేశిస్తున్నాడు. 7వ క్లాసు 8వ క్లాసు చదువుకుంటున్నారంటే ఆయన గురించి జరిగింది. ఊరిలో ఒక అతను కొట్టేస్తే చచ్చిపోయాడు. వదిలేసి అది ఒక్కడే కొట్టేసి బయటికి పరిగెత్తాడు. కళ్ళు బాత్రూమ్ కొట్టే కలుపు నిప్పుకొని పైన తాగేసి పెద్ద పన్నీరు కొట్టుకుని పని మాట్లాడుతుంది. అంత రంగీలేదు. ఆయన కానీ మీరు ఒకసారి ఆలోచించండి, అదే పరిస్థితిలో ఉంటే ఇంత ఆరోగ్యంగా ఉంటాడమ్మా, ఇంత ఆయుష్ ఉంటుంది ఆయనకి. చెప్పండి, ఈరోజు 76 సంవత్సరాలు అంత ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా ఆయన ఉన్నారంటే కారణం ఏంటి? ఎన్ని వాళ్ళు వచ్చారు చేద్దామా? దేవుడు చెప్పండి. అంటే దేవుడికి భయపడితే మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఏమంటున్నారో, దేవుడికి భయపడితే మనుషులు భయపడుతున్నాము. అసలు లెక్క కూడా లేదు. దేవుడికి భయపడినప్పుడు మనుషులు కూడా లెక్క చేస్తారు. రాముడు మహాభక్తితో వాళ్ళట 24 గంటలు ప్రార్థన చేసేదట. ఏం చెప్పినట్టే లేదు వాళ్ళు. దేవుడంటే నాకు భయపడుతుందంట. వాళ్ళు ఆయన వస్తే చూసుకుంటున్నాను మాట్లాడతారు. ఏం చేస్తా? దేవుడు అంటే భయం అయితే బట్టలు చూసుకుంటున్నాను కొడతారా? అది నిజమే బట్టేనా? కానీ వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. నేను భక్తి కలిగినోని, నేను భక్తి కలిగిందాన్ని, నేను క్రిస్టియన్ని, నేను మెంబర్ని, నేను చర్చిలో ఎన్ని మొత్తమ్మా ఒక్కటే మొత్తం ఒక కలెక్షన్ కలిగినాడు. మంచి లక్ష్యం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి. ఇక్కడ ఏం చెప్పాడు అపోస్తలుడు పౌలు గారు? క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. యేసు క్రీస్తునందరి భయముతో. నువ్వు ఎవరికి లోపల భయపడబోయా? మనం అందరికీ భయపడవు. మేము నటిస్తాం, లోపల నటిస్తాయి. అసలు ఏంటి భయం లేదు. మళ్ళీ నటిస్తుంది మా దగ్గర. అందుకే మా చిన్నమ్మ కూడా అసలు మనసులో భయం లేదు. మా నాన్నగారు నటిస్తావు, కానీ ప్రభువు తెలుసమ్మా. ఎవరికి తెలుసు? నువ్వు ఎక్కడ నటించగా దేవుడు నిన్ను దీవించడు కాక. హల్లెలూయా. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు నేను చాలా సీరియస్గా రాత్రి నేను ప్రార్థన చేసేటప్పుడు అనేక వాక్యాలు నేనైతే ఈ దినము అందిన ఆహారంలో ఎన్నో ఈవోలు దేవుని ఆత్మతో స్తుతిస్తూ స్తుతిగానం చేయండి అనే అంశాన్ని చెప్పా. నేను అనేక కంటిన్యూషన్ చేస్తా. ప్రభు అంట అది పడవాలి కాదు, నువ్వు అక్కడ పోయి కూర్చో, ఏం మాట్లాడాలో నేను చెప్తాను ప్రభు. ఇక్కడ కూర్చుని చదువుతా, ఎందుకు కూర్చున్నా వచ్చిన వాళ్ళు ఇది కూడా జరిపించలేదు. ఏమి పాటల ద్వారాను పద్యముల ద్వారాను ఒకరినొకరు ఆదరించుకొని అది చదువుతూ పరివారం చెప్పారు. కింద భాగానికి రాలేదు. కింద భాగాన్ని మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఏర్పాటు చేశాడు. మన సారా ప్రభుత్వం చూద్దామమ్మా. నాకైతే రేపటిలో ఏం జరుగుతుందో దేవా, ఈ దినం నాకు ఇచ్చావు, ఈ దినం నాకు ఇచ్చావు, ఈ దినం నీ సన్నిధి ఇచ్చావు, ఈ దినం మంచి పరిశుద్ధ దేవాలయం ఇచ్చావు, ఈ దినం మంచి సహవాసాలు ఇచ్చావు, ఈ దినం మంచి బ్రతుకులు ఇచ్చావు. మనసారా నేను చూపిస్తానైనా, మనసారా
అప్పుడు పౌరులు అంటాడమ్మా, నేను ఆత్మలో పాడుదును, మనసుతో ఏమంటాడమ్మా? ఆత్మతో పాడుదును. రోమం 14:15 చదువు. రోమం 14:15 ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. చాలమ్మా. ఈ 2 అనుభవాలు ఉండాలా విశ్వాసకి. ఒక అనుభవం ఉంటే సరిపోదు. నాలాంటి అన్నాడంట, నేను పుట్టినప్పటి నుంచి 69 సంవత్సరాల నుంచి క్రైస్తవుని. నేను పుట్టుకున్న క్రైస్తవుడే, మా నాయన క్రైస్తవుడు కాబట్టి నేను మనసుతోనే ప్రార్థన చేస్తాను, మనసుతోనే పాడతాను. నాకు ఈ వ్యక్తి చాలు, అది ఒకే తీసుకున్నాను కదా. నేను పనికిరావు, నువ్వు పనికిరావు. ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాము. అది నిజంగా మా పుట్టి భర్త అయితే చాలా డిగ్రీలు ఉన్నాయి. ఆయన PhD, MPలు. నేను చూసి చాలా గర్వపడ్డాను కూడా. మా బిడ్డకి మంచి తలవ చూశాడని. అంతే లేదు అబ్బాయి, అంతే ఒబిడియంట్ ఉంది అబ్బాయి. ఒక దైవజనుడు చెప్తున్నా. ఆయన MPలు, తెలుగు లిటరేచరు, అలాగే సంస్కృతంలో డిగ్రీ అన్నీ కలిగి ఉన్నాడు. రేపు ఒక ఉద్యోగానికి పోతున్నాం, సురక్షితమైన అది దేవుడు ఇచ్చుడు కాక. అక్కడ పోయిన తర్వాత ఆ డిగ్రీలన్నీ రాజేష్ కూడా వచ్చారు. మానవుడు ఆ అబ్బాయి ఇద్దరు వచ్చారు. ఆ అబ్బాయి డిగ్రీ చూశాడు, రాజేష్ డిగ్రీ చూశాడు. అదే బాబు నీకు ఈ మధ్యలో నువ్వు ఎంత చదివాము, నువ్వు పోయి ఏదైనా బిజినెస్ చేసుకో. ఈ అబ్బాయి అయితే తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తాడని అది తీసుకుంటారు. అవునా కదా? క్వాలిఫికేషన్ ఉంటేనే కదమ్మా. క్వాలిఫికేషన్ లేకపోతే తీసుకుంటా. ఉండగా నీ దగ్గరికి ఇప్పుడు వచ్చా, ఇప్పుడు ఒక సంస్థని నడిపించే స్థాయికి ప్రభుత్వం చేసుకుంటాడు. మంచి దేవుడికి పనికొంటారా? క్వాలిఫికేషన్ కావాలా? ఇంటర్వ్యూ ఇచ్చావు. అలాగే దేవుడి దగ్గర కూడా క్వాలిఫికేషన్ ఏం కావాలా? అయ్యా చెప్పండి కదా, ఆత్మతో పాడే అనుభవం కావాలా, మనసుతో పాడే అనుభవం కావాలా, ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం కావాలా, మనసుతో ప్రార్థన చేసే అనుభవం కావాలి. 2 అనుభవాలు కావాలా. ఒక్కటే అనుకుంటే అలాగే ఆగిపోతాం, బయటికి పోతాయినా లోపల వస్తాను కూడా. నాకు అనుకుంటున్నానేమో, నేను పడుతుందా, నేను సంబంధించుదా, నాకు సంఘంలో మంచి రెస్పెక్ట్, సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంది. నిజంగా క్రైస్తవులైతే సమాజంగా ఎందుకంటే వాళ్ళంతా కానీ నిజంగా లేదు. అయ్యా దేవుడు భయం లేదా? ఎంతోమంది అనగా నేను విన్నాను, ఎంతోమంది అంటారు అయ్యా దేవుడు భయం, మా వాళ్ళని భయమే లేదు దేవుడు అంటున్నా. అలాంటి గౌరవంగా పొందాను. నాకు అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా నా గ్రీన్స్ చేయలేదు అక్కడ అనుకోవాలి. ఒక అనుకుంటే చాలు, ఒక అనుభవం ఉంటే చాలు. నువ్వు చూసేవాడికే, అనుభవించేవాడికి రావు. ఒక సంఘంలో చాలా గొప్ప భక్తి కలిగిన సంఘం అండి. బాగా అయినా నువ్వు కట్టే చెప్తాను. బాగా భక్తి కలిగిన సంఘం, దైవజనుడు కూడా ఆత్మతో ఆరాధించే సంఘం అని. దైవజనుడు ఏం చేశాడంటే సంఘాన్ని బలపరిచాడు. దైవజనుడిని విశ్వాసం నమ్ముతారంటే, ఎందుకంటే దేవుని వాడిగా విన్నాం కాబట్టి దైవజనుడు అనే పేరు పెట్టుకున్నాం. అందుకంటే 30 ఏళ్ళ ఉండాలి. దేవుని యొక్క జనాలలో ప్రథమ స్థానంలో పెట్టే ఉన్నాడు. చదవని అర్థం ఏం కావాలి? చాలా మందికి తెలియదు. మాస్టర్లు అంటే చాలా తక్కువ ఉంటారు. అంతకంటే గొప్ప ఉద్యోగంలో ఇంకా అమెరికాకి వెళ్తే అమ్మా ఇది సత్యం, గ్రీన్ కార్డు హోల్డర్ కంటే అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ అంటే చాలా ఎక్కువ. అంటే ఏమంటే గ్రీన్ కార్డు హోల్డర్ కంటే ఎక్కువ గౌరవిస్తారు వాళ్ళు. అంటే ఎవరైతే అభివృద్ధి అక్షితులు అక్షితులు
ఆయన స్థానంలో వచ్చి తెలియదు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దైవజనుడు వైట్ హౌస్కి వస్తున్నాడంటే అతను ఆ సీట్లో కూర్చోడు. అంటే దేవుడు దైవజనుడికి అంతస్థానం వస్తాడు. అలాగే ఈ సంఘాన్ని నడిపించే అలాంటి పాత్ర ఏదే అనుకోండి, ఏదే అనుకో నాలాంటి పాత్ర సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా. విశ్వాసం నిజంగా భక్తి కలిగిన వాళ్ళు మారారట, అందరూ పరిశుద్ధాత్మలు పొందారట, అందరూ కృపావరాలు పొందారట, అందరూ పరిశుద్ధతలో పరిపూర్ణత సాధించారట. తప్పకుండా ఆ మాట చెప్తుంటే పరిశుద్ధతలో పరిపూర్ణత సాధించారట. సరే, ఒక కాలం వచ్చింది, యేసయ్య పిలుస్తున్నాడు. ముందు వాళ్ళ సంఘంలో ఉండే మంచి విశ్వాసులు మా మీద నేను మంచిగా అనుకుంటా భక్తులు అలాగా వేరొకరు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయింది. తర్వాత దైవజనుడు నేను పోయినా, ఎక్కడి దాకా పోయినాడు? ఆ యొక్క కరోనా పట్టణంలో ద్వారబంధంలో దాకా వెళ్ళాను నేను. ఓ మరి కరోనా పడుతున్నా, ఎన్నాళ్ళకి నాకు అదృష్టం కలిగింది. నేను పట్టణరాజు పడుతున్నాను, ఎక్కడ పడితే ఆనందంలో పడుతున్నానంట. పోతూ 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 పోతుంటే అను అని చెప్పి అర్థపెట్టాడు. ఏదా నువ్వెనుకున్నావా? రెవరెండు డాక్టరు దేవదారు నేనైతే మొదటి రెవరెండు డాక్టరు దేవదాను వాళ్ళని మోసం చేశానేమో. ఎవరిని? నీ సంగతుల్ని, నీ భార్యని మోసం చేశావేమో, నీ బిడ్డలను మోసం చేశావేమో, నీ సంఘాన్ని మోసం చేశావేమో, నన్ను మోసం చేయలేవు. నా కళ్ళు నిరంతరం నేను గమనిస్తూనే ఉన్నాయి. లోకాన్ని నమ్మించావు, నన్ను నమ్మీయలేదు. లోకాన్ని నెప్పించావు, నన్ను నెప్పించలా. ఏ రోజు కూడా పరిపూర్ణంగా నీ జీవితాన్ని నాకు అర్పించలా. లోకం అంతా ఉంటుంది. ఇంకో నీ కావాలని చూపిస్తాను, అక్కడ చూపించుకోవాలి. నీ సంఘంలో నువ్వు కనబిడ్డ, నువ్వు బాప్తిస్మం బిడ్డ, నువ్వు పోషించిన బిడ్డ, నీ ద్వారా వాక్యం నేను వినిపించిన బిడ్డ. అమ్మో ఎన్ని కిరీటాలు ధరించుకోవడంలో ఎంత మంది కావడంలో అక్కడ దొరుకుతున్నాను ఆయన. అయ్యా నా సంగతి ఎందుకు పనికిరావా? మా యథార్థంగా చెప్తా ఉన్నా ఆ స్థానం ఆ పాస్టర్ గారు నేను వాక్యం చెప్పి, నేను ప్రార్థన చేసి, నేను వాక్యం చూపించిన ఆ బిడ్డకై తల్లి తీరుతాడే అసలు మోసం కాదు పెట్టలేదు. అంటే నేను ఇంకా మోస్తాను కదా, ఇదే కదా ఒకసారి ఖర్చు చేస్తున్నాడ. ఆ దేవుడు చెప్పి మాట కరెక్టే కదా. నేను యథార్థంగా జీవించలేదు కదా, మనుషుల కోసం జీవించాలి కదా, మనుషుల కోసం నేను వ్యవహరించాలి కదా. ఈ లోకంలో గౌరవము, ఈ లోకంలో ధనము, ఈ లోకంలో ఏదో ఉందని ఎమ్మలాడదు కదా. వాక్యం అయితే చెప్పారు, ప్రార్థన అయితే చేశాను, అందరికైతే దేవజనండి. మరి నా ప్రభువుకి నేను ఏ విధంగా జీవించలేదే. అయ్యో ఎంత గొప్ప స్థానాన్ని కోరుకున్నానని వాళ్ళ పడి కొల్లాడుతూ ఉన్నాడు, ఏడుతూ ఉన్నాడు. చెప్పాడుగా దేవుడుతాడైనా ఇదే మార్గం చాలు, ఇంత బాగుండేది. టైం అయిపోయింది, నీకు మామూలు చూసుకుంటే టైం లేదు. అమ్మా ఒక మాట నిజంగా వచ్చినాన్ని నేను మాట్లాడుతుంటే నా మనసు ఆనందిస్తే తప్పకుండా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నా కన్న తల్లి కన్నా
తీసుకుంటే ఇప్పుడు మాట్లాడలేదు. సిలువలో వేలాడుచు నా చేయి విడువలెను, ప్రాణము విడిచే సమయములో నన్నెంతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలెను, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఏ సమయంలో క్షమించమా? ఏ సమయంలో క్షమించలేదా? ప్రాణము విడిచే సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి సమయిస్తాడు బిడ్డరా. ఆ దొంగను చివరిగా యేసయ్య తండ్రి నీ చేతులు నాతో అప్పగించుకుంటున్నాను అనక ముందు దొంగ ఏమన్నా తెలుసా? నేను నాతో కూడా ఎక్కడుంటా ఉన్నాడు? ఏ సమయంలో అన్నాడు? ప్రాణం గడిచే సమయంలో. ఇంకొక సమయం గడిస్తే ఆ మాట ఆ అర్హత దొంగ సాధించబడా. పరదేశంలో ఉండే అత్యున్నతమైన ఆ దేశంలో బ్రతికే ఆ స్థాయి ఎంతో గొప్పది. ఈ లోకంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ కాదు, ప్రపంచానికి అధినేత అయినా పరదేశంలో నివసించి ఆ దొంగ స్థాయి రానే రాదు. తప్పకుండా దేవుడు మాట్లాడండి. పరదేశంలో నివసించి ఆ దొంగ స్థాయి లోకంలో ఎవరికి రాదు. అది అనుభవించే వారికి తెలుసు. ప్రభు చిత్తమైతే మనం అనుభవిస్తామేమో, అనుభవించాలనే ప్రార్థన చేస్తారు పరలోక రాజ్యాన్ని. కావున వాడు కింద పెట్టి వెళ్ళాడుతా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. రే బాబు, నీకు సమయం లేదు, నువ్వు ఎంత ఏడ్చినా ఎంతకని బతుకున్నా ప్రాణం ఎంత పోయింది. నువ్వు ఆత్మే నీకు ఒక సభ ఏర్పాటు చేస్తుంది. నువ్వు తెచ్చుకున్నావు కదా, నువ్వు చేసుకున్నావు వాడు అనిపిస్తాడా? ఏమంటారా? ఏమంటారమ్మా? ఏ నువ్వు చేసుకున్నా అనుభవించో అంటావు కోపంగా బిడ్డలు. ఎందుకు బిడ్డ మాట్లాడుకుంటా కలిసిపోతుంటే కన్నీటితో అంటావు అన్నమాట, బాధతో అంటావు అన్నమాట, వేదంతో అంటావు అన్నమాట. నా తల్లి కూడా అంటాడు, నేను ఎంతగా ప్రేమించాను, నేను ఎంతగా ఆదరించాను, నేను ఎంతగా బ్రతికించాను, నీకు ఎంత సహాయం చేశాను. నువ్వు ప్రార్థించినప్పుడల్లా నేను ఎన్నో ఈవులు ఇచ్చాను కదా. నీ కోసం చూడు నా తండ్రి యొక్క స్థానాన్ని వదులుకొని ఆ వేరే గుండెల చేత కుదింపబడే ఆ గొప్ప స్థానాన్ని వదులుకొని లోకానికి వచ్చే సీమలో వేలాడాను. నీ కోసం మోపడి ఉపయోగించుకున్నాను, నీ కోసం గడ్డం లాగించుకున్నాను, నీ కోసం దొంగ వలే, ఒక అపరాధి వలే, ఒక పాపి వలే. అక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ వాళ్ళు అంటారట, అమ్మ ఎవడా పరిశీలన శాస్త్రులు ఏమంటారంటే, ఆ యొక్క చాలా మంచి మాట్లాడమాట ఎందుకంటే నీ కోసము నా కోసము ఆ ప్రభు వాడు ఎన్ని మాటలు తిన్నాడమ్మా, ఎన్ని మాటలు తిన్నాడు, ఎన్ని మాటలో కదా అన్ని మాటలు తిని ఆ ప్రభు వాడు ఏమన్నాడంటే, సరే అది ఆ మాట ఎలాంటిదంటే, అనుభవంతో ఆ మాయ చేసేవాడు, ఆ మాయలోడు తిరిగి చేస్తానని చెప్పాడు. లోక సంవత్సరం ముందే నీకు ఏదో చూపిస్తా ఉంటుంది, మీకు తిరిగి చేస్తాడేమో. ఎవరు మాయ చేసేవాడట.
మాయవుడట, మోసగాడట. ఎవరైనా రమ్మంట ఎందుకు పనికి రాని నీతిగా నిజాయితీగా బ్రతకుండా ప్రజల్ని మోసం చేస్తూ తెల్ల డబ్బీలు వేసుకొని అందరి చేత నమస్కారాలు తీసుకుంటూ ఆ తిరిగే నువ్వు ఆయన ప్రభువును దూషించేది, నువ్వు ఆయన ప్రభువును ఈ విధంగా మాట్లాడేది. వాడు అంటున్నాడు, వాడు తిరిగి లేచినా లేస్తాడు. అయ్యా మనం దగ్గరగా ఉండాలని చెప్తున్నారు, గుండెల్లో బయటకు వెళ్ళాడుతున్నాయి. అంటే ప్రభు వారు ఎందుకు ఆ మాట అంటున్నారంటే, పిల్లల నీకోసం నా కోసం ఆయన అత్యున్నతమైన మహిమోన్నతమైన వేవేల దూడలతో కుడియాడము చేయించు కొనియాడబడుతున్న ప్రభు ఒక అపరాధిగా, ఒక పాపిగా, ఒక తోసిలేబడిన వాడుగా, ఒక రూపం లేని వాడుగా, ఒక చూడగలని వాడుగా ఎందుకు తయారయ్యాడంటే నువ్వు ప్రేమించడం కోసమే, నీకు మన దేశంలో స్థానము ఇవ్వడం కోసమే. కాబట్టి సత్యం ఈ మాట సత్యం ఏంటంటే ఆయనతో పరదేశంలో ఉండాలని ఆశ అందరిలో ఉండదు. ఎవరు ఉండదు అర్థమా? నేను చచ్చిపోతే ప్రభు నీ దగ్గరికి కావాలా అని అనుకుంటా లేదా? ఎందుకంటే లేదా నువ్వు లేరు, నువ్వే కాదు లోకంలో ఎవరైనా కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? సుఖం కోరుకుంటారు, సంతోషం కోరుకుంటారు, ఆశీర్వాదం కోరుకుంటారు, ఆస్తులు అంతస్తులు కోరుకుంటారు, గొప్ప స్థానాన్ని కోరుకుంటారు. మరి మనమైతే నా ప్రభుత్వం నేను నివసించాలనే ఆశ, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ప్రభువా అదే కనుక నేను చూడాలనే ఆశ, నీతో ఉండాలనే ఆశ, నీతో బ్రతకాలనే ఆశ, నీ వల్ల జీవించాలనే ఆశ. అమ్మా చేతులకి నమస్కారం చేసి చదవాలయ్యా. నేను బతులాంటి నేను ఏదైతే కోసం బతుకుతామా, ఎస్ఐ కోసం బతుకుతామా, ఇది ఒక్కడో నీకు ఎంతమంది అయితే కొంతమంది ఉంటారు. నువ్వు దేవుడికి ముందే చెప్పా, మా బాబు ఉదాహరణ చెప్పా, దేవుడు నీకు భయపడుతుంటాను అంటే నువ్వు లోకంలో కూడా ఆశీర్వదిస్తావు. అలా చెప్పండి, తర్వాత ఆశీర్వదించు. అది లోకంలో నువ్వు అనుభవిస్తావు, తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. కావున దేవుడు వెళ్ళాలా ఆయన నిబంధనలు ఆయన లోకంలో ఎంత సంపాదించినా ఏం చేసినా దేవుడిని పడుకో, దేవుడిని మన బిడ్డలు క్షేమంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, నా బిడ్డ ఆ స్థాయిలో ఉండాలా. ఉదయాన్నే మా మనోడు ఫోన్ చేస్తున్నామా అదే వాడు ఫోన్ చేశాడంటే ఒక స్పెషల్ అయ్యేది నా బుద్ధి వాడిని కూడా ఏమన్నా కొత్త వస్తువు తీసుకుంటే తప్పనిసరిగా 5 రోజులు అందరూ చూపించాలి. నేను కూడా అంతే ఉన్నప్పుడు వాడు కూడా అదయా నీకు చెప్పనా వేరే నాకు తెలుసు అయినా చెప్పరా అన్నా. ఆమె పక్కన ఆ వీడియో వాడు వాదించి ఆయనకున్న డేంజర్ సైకిల్ చూస్తున్నాను. అదిగో గాడి నిన్నే తెచ్చాడు, నేను గాడి నేను తెచ్చాను, ఇగో ఆ సైకిల్. ఎంత ఆనందపడ్డాను నేను, ఒక తాతగా, ఒక గ్రాండ్ ఫాదర్, ఎంత సంతోషం బాగున్నాను. ఏమా లోక్సభ మనవి అంత ఆనందపడితే చదువు తల్లి నేను మధ్య కూడా ఆనందపడతాను. నువ్వు బాధలో ఉండేవాడు, నువ్వు కష్టాల్లో ఉండేవాడు, నువ్వు గొడవల్లో ఉండేవాడు, నువ్వు కన్నీటితో ఉండేవాడు, నువ్వు ఆనందంగా ఉండే ఆయన కూడా ఆనందపడతాడు. తప్పటి మాట్లాడతాడు. లోక సంబంధమైన మన ప్రేమ ఉంటే పర సంబంధమైన ప్రభు ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని కొలవడానికి కొలత లేవు. ఈ లోక కొలమానం సరిపోదు. దేని కొలవడానికి? యేసయ్య ప్రేమను కొలవడానికి. ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రేమ గురించి వివరించడానికి ఏం తెలుసుకోవద్దమ్మా ఆయన దగ్గర
నీళ్ళు లేకపోతున్నాడు. అవునా? ఆకాశం లేకుండా మంచిగా